ఎల్నినో ప్రభావంతో ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీలు మాత్రమే నీరు నిండుకుంది. పూర్తిగా గత ఏడాది చూస్తే ఈపాటికి 20 టీఎంసీల నీరు ఉండే. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న గోదావరి నది పరియాగ ప్రాంతం నాసిక్ నుండి నీరు వస్తూ ఉంటే పూర్తిగా చూడవచ్చు. ప్రధానంగా మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీరు వస్తుంది. మహారాష్ట్రలో 3 ప్రాజెక్టులు, బాబ్లీ ప్రాజెక్టు, దానిపైన గైకాడ్, విష్ణుపురి 3 ప్రాజెక్టులు నిండితే కానీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోదావరి పరియాగ ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నీరు మహారాష్ట్ర నుండి అక్కడికి వచ్చి చేరుకుంటుంది. అక్కడ నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే అవకాశం లేవు. ఏదైతే త్రివేణి సంగమం హరిద్రా, మంజీరా, గోదావరి నది కలయికతో అక్కడ ప్రస్తుతం అయితే ప్రాజెక్టుకు సంబంధించి నీరు రాకపోవడంతో కందకుర్తి వద్ద కూడా వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టము 1091 అడుగులతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. 80 టీఎంసీలు నిండుకుండను తలపిస్తే మాత్రం 80 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఏడాది కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు నిండితే తప్ప ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు 8 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు ఈ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు ఉంది, మేము ఇవ్వలేము, శివం మీటింగ్ అయితే శివం మీటింగ్ అది ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటే అలా అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. శివం మీటింగ్లో మాత్రం ఇప్పటికైతే ఎప్పుడు కూడా 35 పైన టీఎంసీల నీరు ఉంటే మాత్రమే నీరు ఆయకట్టు ప్రాంత రైతులకు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈసారి అయితే ప్రాజెక్టులో నీళ్లు లేవు, నీళ్లు లేకపోవడంతో ఇచ్చే అవకాశాలు లేవని చెప్పి అధికారులు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఏదైతే మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే, నాసిక్ అదేవిధంగా నాందేడ్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే అక్కడ ఉన్న ప్రాజెక్టులు నిండి కుండలను తలపించి అక్కడ నుండి నీరు ప్రాజెక్టులకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికైతే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు, గైకాడ్ ప్రాజెక్టులో మాత్రం కేవలం 70 టీఎంసీలతో నిర్మాణం చేపట్టినప్పటికీ అక్కడ సగం నీరు మాత్రమే ఉంది. అక్కడ కూడా ప్రాజెక్టులు నిండి ఇక్కడికి వస్తే తప్ప గోదావరి పరియాగ ప్రాంతం అంతా నీటిమయం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అయితే ప్రస్తుతం వెలవెలబోతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆయకట్టు ప్రాంత రైతులు అయితే నిజామాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని లిఫ్ట్లు ఏదైతే లక్ష్మీ లిఫ్ట్ కానీ, దాంతోపాటు చౌట్పల్లి హనుమంత్ రెడ్డి ఇలాంటి లిఫ్ట్ల ద్వారా నీళ్లు ఉంటే ఈ లిఫ్ట్ల ద్వారా నిజామాబాద్ జిల్లాకు సాగునీరుకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగం కోరేది ఒకటే, మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి. కానీ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వెలవెలబోతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తిగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తంగా చూసుకుంటే ఈసారి మాత్రము నిండే అవకాశాలు లేకుండా పోతే ఎల్నినో ప్రభావంతో ఇప్పటికైతే గత ఏడాది ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు 20 టీఎంసీలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రము 15 టీఎంసీలకే పరిమితమైంది. మరింత వర్షాలు పడితే తప్ప ఈ ప్రాజెక్టు నిండుకునే అవకాశం లేదు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలు అత్యధికంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తే ఇక్కడ నిండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఖచ్చితంగా నిండాలంటే 80 టీఎంసీల నీరు ఉండాల్సిన అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రస్తుతం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరో 65 టీఎంసీలు 55 టీఎంసీలు 60 టీఎంసీలు నీరు వస్తే తప్ప ఈ ప్రాజెక్టు 2 పంటలు పండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు కోరేది ప్రాజెక్టు నిండితే రైతులకు మేము నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం నీరు 15 టీఎంసీల నీరు ఉన్నాయి, మాకు నీళ్లు కావాలి, కొంచెం లీకేజీ వాటర్ అన్న ఇస్తే మా ప్రాంతంలో బోర్లు రీఛార్జ్ అవుతాయని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.